హాయ్ హలో గాయ్స్, ఈరోజు శుక్రవారం కదా. చాలామంది ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవం ఆడుతుంటుంది. ఎంత మనము పని చేసినా కూడా దానికి తగినట్టు ఫలితం రాదు, శాలరీలు పెరగవు. ఇట్లాంటి వాళ్లకు ఈ చిన్న చిట్కాలతో మీకు దరిద్ర లక్ష్మి పోయి ఐశ్వర్య లక్ష్మి రావాల్సిందే. ఇవి పర్టికులర్గా శుక్రవారం రోజే చెయ్యండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ సాల్ట్ ప్యాకెట్స్ ఇంట్లో ఎక్కువ నిల్వ ఉండేలాగా చూసుకోవాలి. అదేంటి సాల్ట్ ప్యాకెట్స్ నిల్వ ఉండడం ఎందుకు అని అనుకుంటారు కదా. సాల్ట్ నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని అందరికీ తెలుసు, కానీ మనం అట్లా ఇంట్లో ఉంచుకోము. అప్పటికప్పుడు అయిపోయిన ఎమ్మటే షాప్కి వెళ్ళి తీసుకుంటాం. అట్లా చేయొద్దండి, నిల్వ పెట్టుకోండి. ఖచ్చితంగా 2 or 3 ప్యాకెట్స్ ఇంట్లో ఉంటే చాలా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఒక శుక్రవారం ఇట్లా షాప్ నుంచి 2 ప్యాకెట్స్ కానీ 3 ప్యాకెట్స్ కానీ సాల్ట్ ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో నిల్వ పెట్టుకోండి. నెక్స్ట్ 2 months కల్లా ఖచ్చితంగా మీ శాలరీ ఇంక్రిమెంట్ కానీ ఏదో ఒక విధంగా ఆదాయం అయితే పక్కా వస్తుంది. ఒక గ్లాస్లో కొంచెం ట్యాప్ వాటర్ తీసుకోండి, దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొన్ని తులసి ఆకులు. మా చెట్టు కొంచెం ఎండిపోయింది కాబట్టి 2 తీసుకుంటున్నా. వాటర్ని కలదిప్పి మొత్తం హౌస్కి అంతా చల్లండి. మొత్తం మూలల అన్ని చోట్ల ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి అన్ని బెడ్రూమ్స్ చల్లండి. పక్కా శుక్రవారం రోజే చేయండి. అండ్ గడప దగ్గర కూడా 3 సార్లు ఇట్లా వెయ్యండి, నేను చూపించిన విధంగా. వేసిన తర్వాత మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో మాకు ఇవి కలగాలి అనేసి ఆ విధంగా కోరుకొని లోపలికి వెళ్ళండి, గడపను దండం పెట్టుకొని. మూడోది తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు అంటే లక్ష్మీదేవి అని అందరికీ తెలుసు. సో ఆ లక్ష్మీదేవి చెట్టుని మనం శుక్రవారం తెచ్చుకుంటే ఇంకెంత మంచిదో ఆలోచించండి. సో తెచ్చుకున్న చెట్టు నుంచి 2 ఆకులు తీసుకొని దేవునికి తాంబూలం కూడా పెట్టండి. సో ఆ చెట్టు తెచ్చుకుంటే కొంచెం మాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనే విధంగా ఉంటే పూల చెట్లైనా తెచ్చుకోండి, దేవునికి సమర్పించాలి. ఆ పూలు మనం దేవునికి సమర్పించే మంచిది. ఫోర్త్ వన్ ఈజ్ తులసి చెట్టు. తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది, కానీ మూలకు పెట్టేసి ఉంటారు. అలా పెట్టకోకుండా కొంచెం వాకిటికి కనిపించేలాగా మనకి ఎదురుగా నిలబడినామంటే ఆ విధంగా కనిపించేలాగా పెట్టుకుంటే కొంచెం బెటర్. మనకి ఎంతైనా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. సో అలా పెట్టుకోండి, చాలా మంచిది. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 glass ఆఫ్ వాటర్ వేయండి. చాలామంది వాటర్ వేసి వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే అవి మూలన పెట్టుకుంటారు కాబట్టి తులసి చెట్లు తిరగనికి కూడా ఉండదు వీళ్ళకి. అందుకే నేను చెప్పేది, కొంచెం వాకిటికి కనిపించేలాగా పెట్టుకుంటే మీరు తిరగడానికి ఉంటుంది కదా, తిరిగేలా ఉండేలాగానే మీరు పెట్టుకోండి. తులసి చెట్టు చాలా మంచిది. తులసి చెట్టు తిరిగితే, తులసి చెట్టు లక్ష్మీదేవి, ఆ తల్లి చుట్టూ తిరిగితే ఆమె అనుగ్రహించదా చెప్పండి. ప్రతి ఫ్రైడే మార్నింగ్ మనము తలస్నానం చేస్తాం కదా, పూజ చేసే ముందే పసుపు వాటర్తో మొత్తం ఇల్లంతా చల్లండి. సాల్ట్ మనం ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల మూలన పెట్టాలి. అది ఎప్పుడు పెట్టాలి? థర్స్డే నైట్ పెట్టండి, ఫ్రైడే మొత్తం ఉంచండి, సాటర్డే మార్నింగ్ తీసేయండి. నెక్స్ట్ ఏంటంటే సముద్రపు నీళ్ళు. మనకు సముద్రపు నీళ్ళు దొరికే వాళ్ళైతే ఈ చిట్కా ఫాలో అవ్వండి. సముద్రపు నీళ్లు తెచ్చి మొత్తం ఇల్లంతా చల్లేయండి. గడప దగ్గర 3 సార్లు అట్లా వేయండి, చాలా మంచిది. ఇది కూడా ఫ్రైడే రోజున చెయ్యండి. 3 మంచి నిమ్మకాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్టండి ధర్మంధ్రానికి, చాలా మంచిది. ఒక నిమ్మకాయ తీసుకొని పసుపు కుంకుమ పూసి ధర్మంధ్రానికి అవతల ఇవతల పెట్టండి, మంచిది.